బాబు ఇక్కడ బడ్డీ కొట్టి ఎక్కడుంది? అది ఏమో మాకు తెలియదు. సంతోషం. తెలియదు. ఏం విజయనగర సామ్రాజ్యం! ఇక్కడ చీనాంబరాలు దొరుకుతున్నాయి గాని కాల్చుకోవడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటం లేదు. నేను ఇచ్చేదన్నాదా? నువ్వా? నేనే. మీరు కోరినది నేనిచ్చేదను. ఏమిటి చుట్టా? అవును, ఇది చాలా మేలైనది, ఎంతో ఘాటైనది. అటులనే ఉన్నది. ఇదేంటి బుర్ర తిరుగుతోంది. విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే. నాదా నాదా నాదా, నా ప్రాణనాదా! ఏమిటిదంతా? ఏమైంది? నిన్న పాణిగ్రహణమైనది, నేడు శోభనమైనది. అమ్మా, నాకు జరిగిన అన్యాయానికి మీరే న్యాయం చెయ్యాలి. ఏమిటి నీకు జరిగిన అన్యాయం? ఎన్నో ఏండ్లుగా నేను ఆ యజమాని దగ్గర పనిచేస్తున్నాను. నా బలహీనత తెలిసి కూడా హఠాత్తుగా నన్ను ఉద్యోగాల నుంచి తీసేశాడు. నేను తినే ఫుడ్డులో మట్టి కొట్టేశాడు. ఈ అభాగ్యుని ఆకలి కేకలు, గుండె మంటలు, ఆ దుర్మద అంత ధనవంతుడు. ఆపు, నీ డైలాగ్ లాపు. నీ ఉద్యోగం ఊడిపోయింది అంతేగా? పద లోపలికి. ఎక్కడ జస్టిస్ జగన్నాథం గారు? తాను న్యాయమూర్తి అయి ఉండి ఒక పేదవాడికి అన్యాయం చేస్తారా? ఎవరమ్మా నువ్వు? ఎందుకలా ఆవేశంగా అరుస్తున్నావు? ఈనాటి సమాజంలో అధర్మాన్ని అన్యాయాన్ని ఎదుర్కొనే మనిషిని. ఇతన్ని హఠాత్తుగా ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారో అడగడానికి వచ్చాను. విషయం తేల్చుకోవడానికి వచ్చాను. ఇంటి పని వంట పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోరా అని వాడికి ఉద్యోగం ఇచ్చాను. కానీ నాటకాల పిచ్చితో తన బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తించడం వలన వాడిని ఉద్యోగంలో నుంచి తీసివేశాను. నాది నాటకాల పిచ్చి కాదు సార్. నేను పనులు మానేసి డైలాగులు చెప్పడం లేదు. కాఫీ కలుపుతున్నా, కూర తరుగుతున్నా. నాలోని కళాకారుడు కుదురుగా ఉండకపోవడం వల్ల అప్పుడప్పుడు అలా రెచ్చిపోతుంటాను. తప్ప అమ్మా? అంత మాత్రాన నీ ఉద్యోగం తీసే హక్కు ఆయనకి ఎక్కడుంది? నన్ను అడుగుతారేమిటి? ఆయన అడగండి. ఉద్యోగం ఇచ్చిన నాకు తీసేసే అధికారం ఎందుకు లేదు? లేదు యువర్ ఆనర్. అకస్మాత్తుగా పనిలోంచి తీసేసే అధికారం మీకు లేదు. ఒక్క నెల నోటీసైనా ఇవ్వకుండా ఏ యజమాని తన పనివాణ్ణి తీసేయడానికి వీల్లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓహో, వండర్ఫుల్ వండర్ఫుల్. బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్ మా. ఈ పాయింట్లన్నీ ఆయనకి తెలియవు. కొంచెం గట్టిగా అడగండి. నా ఉద్యోగం నాకు ఇచ్చేశారు. నువ్వు నోరు మీద వెళ్తా. అతిగా వాగామంటే ఉద్యోగంలో నుంచి కాదు, ఊళ్ళో నుంచి గంటించి వేయగల జాగ్రత్త. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరు వ్యక్తిగతమైన ద్వేషంతో మాట్లాడుతున్నారు. ఆల్ రైట్. అబ్జెక్షన్ సస్టైన్. మీ ఆర్గ్యుమెంట్స్ చాలా పవర్ఫుల్ గాను కన్విన్స్ గాను ఉండటం వలన అతను ఉద్యోగంలో చేర్చుకుంటూ కేసు ఎత్తివేయడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. అమ్మా, మీ ఆర్గ్యుమెంట్ కి సార్ అదిరిపోయారు. జస్టిస్ జగన్నాథం కూతుంటే ఏమనుకున్నారో బడుద్దాయి. ప్రత్యర్థులు ఎవరైనా ఆర్గ్యుమెంట్ లో చిత్తు చేసేయగలరు. కరెక్ట్ సార్. అసలు అమ్మాయి గారు లా చదివి కోర్టు హాల్లోకి ఎంటర్ అవుతే వారం తిరగకుండా టాప్ మార్చేస్తారు. నువ్వు పని మానేసి కూర్చుని హరికథలు చెబితే నీ టాప్ పైకి లేచిపోతుంది. వద్దు సార్, కాఫీ కావాలి సార్. ఫ్రెష్ గా వేడిగా త్వరగా. ఒక్క క్షణం. హలో నందిని, షూటింగ్ అంతా అయిపోయిందా? అయిపోయింది సార్, సాంగ్ మాత్రమే బ్యాలెన్స్. వెరీ గుడ్. మా బామ్మ, మా మామయ్య, మా మామయ్య కూతురు వేదవతి. ఎవరి అమ్మాయి? లాయర్ రంగాచారి గారు ఒకే కూతురు. నాకన్నీ ఇవిడే. సెక్రటరీ, ఇంటెలిజెంట్ గర్ల్. రండి లోపలికి వెళ్దాం. లేడీ ఎండలు బాయ్.
అరుణాచలం, వీడి హింస ఎప్పుడు తీరుతుందో తెలియడం లేదే. సార్ ఏంటయ్యా? షార్ట్ రెడీ సార్. డైరెక్టర్ సార్, సీన్ ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పండి. హీరోయిన్ అంతఃపురంలో పడుకున్నారు. మీరు ఆమెను చూడటం దొంగతనంగా వచ్చారు. మీరు ఆమెను చూడటం, ఆవిడ మిమ్మల్ని చూడటం, అలాగే కట్ చేస్తే సాంగ్ సార్. అంతే కదా? ఎటు పక్క నుంచి రావాలి? సార్ రెడీయా? రెడీ సార్. ఆల్ రైట్, సౌండ్ రన్నింగ్. दूतक दूतक दूतिया दूतवारे दूतक दूतक दूतिया दूतवारे నాకు సందేహం, తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్ పప్పారావు. అమ్మా వచ్చేతనమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు నమ్మగారు. నేను దీని మూతి నాకాలా? వద్దండి అమ్మగారు, కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారి అభిప్రాయం ఏమరా? కరెక్ట్ కరెక్ట్. రక్షించారు, కరుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకొనును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. నీలపతి గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదమ్మా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ రెండో పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయుదును. చేస్తానమ్మా, కడుగుతాను, కడుగుతాను, కడుగుతాను. ఆ పంతులు గారిని పిలవండి. వచ్చి వంట చేస్తాడు. పొద్దు నుంచి వాయించేస్తున్నాడు వీడు. వాడి సంగతి వాళ్ళు ఎలాగైనా తేల్చేస్తాడు. నాకు మనస్సాగి లేదు, ప్లీజ్. ఇలాంటి సమయాల్లోనే మీ సహనాన్ని పరీక్షించుకోవాలి, ప్లీజ్. అవును, నా వల్ల కాదు, వదలండి. నా మాట విను. జీవితం ఓ సన్నని వెంట్రుక లాంటిదిరా. ఇప్పుడు వాడిని చంపి నువ్వు జైలుకు పోతే జైల్లో నువ్వు 3 పూటలు తిని తొంగుంటావు. ఆ పంతులు గారు చేస్తే అవును ఫుడ్ ఎవరు వండి పెడతారు మాకు? వాడు చేసి పెట్టే చెత్త ఫుడ్ కోసం ఈ పాటలు వింటారా? నా వల్ల కాదు, ఐ కాంట్ బేర్. వాడి చేత పాట పాడడం ఆపించాలి, అంతే కదా? రా చెప్తా. నీకు సంగీతంలో ఇంత ప్రావీణ్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎందుకురా ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదురా, ఆనంద పుష్పాలు. పుష్పాలా? బాష్పాలంటారేమో. లంచ్ రెడీ అయిందా? రెడీ అయింది, రెడీ అయింది. నువ్వే ముందు మంచిదిరా. మంగళార్తి ఏమంటే అడ్డు పెట్టే. తల్లి టీవీ రావమ్మ, మా ఇంటి దేవతై
కొలువుండవమ్మా అయ్యో తప్పకుండా తప్పకుండా కొంచెం పక్కన ఉండండి. పాటికి 30,000 ఉండదు. వాయిదాల మీద కొనుంటారు. ఏమో బాబు, నాకు ఈ వాయిదాలంటే మహా చిరాకు. పిల్లలకి పరీక్షలని ఆగాం. పరీక్షలు కాగానే కొని పారేస్తానన్నారు మా వారు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం